హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం మెగాస్టార్ చిరంజీవి గారిని మలయాళ హీరో వచ్చేసి మమ్ముట్టి గారు ఉన్నారు కదా, ఆయనతో పోలుస్తూ విపరీతంగా ట్రోల్ చేయడము, చిరంజీవి గారిని తిట్టడం అయితే జరుగుతూ ఉంది. అసలు ఎందుకు జరిగిందంటే, మమ్ముట్టి గారు నటించిన ఒక సినిమా గత వారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ సినిమా వచ్చేసి కాలం కావం అనే సినిమా అయితే రిలీజ్ చేయడం. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే, మరి ఈ సినిమాకు చిరంజీవి గారికి సంబంధం ఏంటంటే, యాక్చువల్‌గా మమ్ముట్టి గారు వచ్చేసి ఆ సినిమాలో ఒక సైకోటిక్ క్యారెక్టర్ అయితే చేశారు. అందులో వచ్చేసి ఆయన హీరోగా చేయలేదు. ఒక విలన్‌గానే ఆయన చేశారు. అందులో హీరోగా వచ్చేసి 'జైలర్' సినిమాలో విలన్ రోల్ చేశారు కదా, ఆ యాక్టర్ వచ్చేసి హీరోగా చేయడం అయితే జరిగింది. మరి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మమ్ముట్టి గారి వయసు వచ్చేసి 70 సంవత్సరాలకు పైగానే ఉంది. మరి ఆయన ఈ వయసులోన ఆయన విభిన్న పాత్రలైతే చేస్తున్నారు. ఆయన వయసుకు తగ్గట్టు పాత్రలైతే చేస్తున్నారు. విలన్‌గా చేశారు, హీరోగా చేస్తున్నారు. ఆయన వచ్చేసి మంచి పాత్రలు చేస్తున్నారు. మరి అంత సిమిలర్ వయసున్న చిరంజీవి గారు మమ్ముట్టి గారి పోలిస్తే చిరంజీవి గారు ఇంకా పెద్ద హీరో, మార్కెట్ ఎక్కువుంది. మమ్ముట్టి గారికి కేవలం మలయాళంకు మాత్రమే ఎక్కువగా తెలుసు. కానీ చిరంజీవి గారు ఆల్ ఇండియా వరకు ఆయనకైతే మార్కెట్ క్రేజ్ అన్నీ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులున్నారు. ఇన్ని ఉన్నా కూడా చిరంజీవి గారు వచ్చేసి మీసాల పల్లా, 'శశిరేఖ' అనుకుంటూ ఒక సినిమాలైతే తీస్తున్నారు. యాక్చువల్‌గా మొన్న వచ్చిన 'లిటిల్ హార్ట్' సినిమాలో హీరో క్యారెక్టర్ ఏమైతే చేశారో, అటువంటి క్యారెక్టర్ చిరంజీవి గారు అయితే చేయడం అయితే జరుగుతుంది. మరి ఎప్పుడు చిరంజీవి గారు మంచి సినిమాలు తీస్తారు, ఆయన వయసుకు తగ్గట్టు సినిమాలు తీస్తారు. ఒక 'విక్రమ్' సినిమా, ఒక 'జైలర్' లాంటి సినిమా చిరంజీవి గారి నుంచి మనం ఎప్పుడు చూస్తాము. ఇంత పెద్ద కమర్షియల్ హీరో, మాస్ హీరో అయ్యి ఉండి కూడా మనకెందుకు టార్చర్ చేస్తున్నారు అనేది చాలామంది అయితే విమర్శించడం అయితే జరుగుతుంది. సో, మనం ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే చిరంజీవి గారు చేసే ఏ పాత్రలైనా కూడా ఆయన కోరి అయితే తీసుకోవడం రావడం లేదు. ఆయనకు వచ్చిన స్క్రిప్ట్‌లు అలాంటివి కాబట్టి ఆయనైతే అలాంటివి చేస్తున్నారు. ఆయన డిమాండ్ చేసి హీరోయిన్‌తో అయితే రొమాన్స్ పాటలు చేయడం లేదు, యాక్టింగ్ అయితే చేయడం లేదు. బట్ ఆయన స్క్రిప్ట్ తగ్గట్టే చేస్తున్నారు. ఒకసారి ఆయన రీ ఎంట్రీ సినిమాల తర్వాత సినిమాలు, రీ ఎంట్రీ ముందు సినిమాలు కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. రీ ఎంట్రీ ముందు కూడా ఆయన వయసుకు తగ్గ పాత్రలైతే చేశారు. 'ఇందిర' కానీ, 'ఠాగూర్' కానీ, 'శంకర్ దాదా ఎంబీబీఎస్' కానీ, 'స్టాలిన్' గానీ అందులో హీరోయిన్స్ ఉండొచ్చు. బట్ ఆయన వయసు అప్పటికి 50కి అటువైపు ఉంది కాబట్టి చేశారు. ఓకే. బట్ అవన్నీ సమాజానికి ఉపయోగపడే స్క్రిప్ట్ ఆయన చేశారు. ఆ తర్వాత రీ ఎంట్రీ తర్వాత కూడా చాలా కాలం ఆలోచించి ఒక కమర్షియల్ సినిమా సేఫ్ జోన్‌లో మాత్రమే 'ఖైదీ నంబర్ 150' సినిమా తీయడం అయితే జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన చేసిన 'సైరా నరసింహారెడ్డిలో' వచ్చేసి హీరోయిన్‌తో డ్యూయెట్ సాంగ్స్ అయితే లేదు. ఆయన బయోపిక్ కాబట్టి ఒక 'బుయ్యాల వరుస నరసింహారెడ్డి' ఒక గొప్ప యోధుడి చరిత్రను తీశారు. అందులో కమర్షియల్ ఎలిమెంట్లు అనేది చూసుకోలేదు. ఆ తర్వాత 'ఆచార్య' సినిమా తీసినా కూడా అందులో వచ్చేసి కాజల్ గారిని పెట్టడం అయితే జరిగింది. కానీ ఆ తర్వాత అవే సీన్స్ చిరంజీవి గారికి ఎబ్బెట్టుగా అనిపించడంతో ఆమె క్యారెక్టర్‌ని అయితే తీసేయడం అయితే జరిగింది. ఆ తర్వాత 'గాడ్ ఫాదర్' సినిమా చేశారు. ఒక రీమేక్ సినిమా. అందులో కూడా చిరంజీవి గారికి వచ్చేసి హీరోయిన్‌గా లేదు. ఆ తర్వాత ఆయన తీసిన 'వాల్తేరు వీరయ్య' మూవీలో కూడా హీరోయిన్ ఉన్నప్పటికీ అందులో వచ్చేసి ఆయన క్యారెక్టర్ వేరు, ఆయన యాంబిషన్ వేరు, స్క్రిప్ట్ అయితే వేరు. అందులో వచ్చేసి హీరోయిన్ ఉండాలంటే ఉండాలి. ఓన్లీ ఫ్యాన్స్ కోసం ఆయన అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత 'భోలా శంకర్' సినిమా కూడా కేవలం 'మెహర్ రమేష్' గారు బలవంతం చేయబట్టి ఆయనైతే తీయడం అయితే జరిగింది. సో, ఇక్కడ చిరంజీవి గారికి ప్రాపర్‌గా రాని స్క్రిప్ట్‌లు వస్తున్నాయి కాబట్టి ఆయన చేస్తున్నారు. నెక్స్ట్ 'శ్రీకాంత్ ఓదెల' గారితో తీసిన సినిమా 'వేడి బ్లడీ బ్రెడ్' పాత్ర అయితే ఉంటుంది. అందులో వచ్చేసి ఆయన ఏ విధంగా అయితే ఇప్పుడు జనరేషన్ వచ్చేసి వైలెన్స్ కోరుకుంటున్నారో ఆ సినిమా క్యారెక్టర్ అయితే చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. సో, ఇక్కడ చిరంజీవి గారు వచ్చేసి మనం ఒకటి ఆలోచించాలి. మలయాళం యొక్క ప్రేక్షకుల యొక్క మైండ్ సెట్ గాని, తెలుగు ప్రేక్షకుల యొక్క మైండ్ సెట్ గాని చాలా అయితే విభిన్నంగా అయితే ఉంటుంది. సో, ఇక్కడ ప్రేక్షకులు వచ్చేసి కాస్త కమర్షియల్‌కి దగ్గరగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఇండియాలో వచ్చేసి ఒక మాస్ హీరో కామెడీ చేయగలుగుతాడు, డాన్సింగ్ చేయగలుగుతాడు అని ఒక ఇండియాకి నేర్పించిన హీరో చిరంజీవి గారు. సో, ఇక్కడ మనం ఒకసారి మమ్ముట్టి గారితో మనం పోల్చి ఆలోచిస్తే చిరంజీవి గారికి ఉన్న డాన్స్ గ్రేస్ గాని, కామెడీ టైమింగ్ గాని మమ్ముట్టి గారికైతే లేదు. సో, ఆయనకు తగ్గట్టు ఆయనైతే ఆ స్క్రిప్ట్ అయితే చేస్తున్నారు. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంకా కామెడీ టైమింగ్ అందులో ఉంది కాబట్టి, డాన్సింగ్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి, ఒకవేళ ఫ్యాన్స్ వచ్చేసి చూస్తారనే ఉద్దేశంతోనే ఆయనైతే చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనం మమ్ముట్టి గారితోనే మనం పోలిస్తే, మమ్ముట్టి గారు వచ్చేసి ఇప్పుడు విలన్ రోల్ చేశారు. సో, అదే సైకో క్యారెక్టర్ రోల్ చిరంజీవి గారు చేస్తే ఫ్యాన్స్ అనేది చూస్తారా? తెలుగు ప్రేక్షకులు అనేది చూస్తారా? మీరు ఇంత పెద్ద కమర్షియల్ హీరో అయ్యుండి ఇలాంటి క్యారెక్టర్, ఇంత సైకో క్యారెక్టర్, ఇంత విలన్ క్యారెక్టర్ ఎలా చేయగలుగుతారని కామెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే మమ్ముట్టి గారు వచ్చేసి గత సినిమాలో వచ్చేసి ఒక గే క్యారెక్టర్, స్వలింగ సంపర్క క్యారెక్టర్ అయితే చేశారు. మరి అలాంటి క్యారెక్టర్‌లో మనం చిరంజీవి గారిని ఊహించగలమా? బాలకృష్ణ గారిని ఊహించగలమా? ఒకవేళ చిరంజీవి గారు చూస్తే గిన అభిమానులు వచ్చేసి పెట్రోల్ పెట్టించుకొని మేమంటే చూడండి చిరంజీవి గారు మీరు ఇగ సినిమాలు ఆపేయండి. మేము 'రామ్ చరణ్' గారిలో మిమ్మల్ని చూసుకుంటున్నాం. అలాగే 'పవన్ కళ్యాణ్' గారిలో కూడా మిమ్మల్ని చూసుకుంటున్నాం. సో, మీరు ఇప్పటికే సినిమాలైతే ఆపేయండి అని దండం పెట్టండి అని గోల గోల అయితే చేస్తారు. సో, ఈ విధంగా చిరంజీవి గారైతే ఆ క్యారెక్టర్లు చేయలేదు. ఒకవేళ చిరంజీవి గారు విలన్ క్యారెక్టర్లు గాని, సైడ్ క్యారెక్టర్లు గాని ఒకవేళ చేస్తే మన అభిమానులు ఊరుకుంటారా? మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఈ మధ్యన వచ్చేసి
నాగార్జున గారు వచ్చేసి 'కూలీ' సినిమాలో వచ్చేసి ఒక విలన్ క్యారెక్టర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. యాక్చువల్‌గా క్యారెక్టర్ చేయడం వచ్చేసి ఎంజాయ్ చేయడం అయితే నాగార్జున గారు చేయడం అయితే జరిగింది. కానీ ఫ్యాన్స్ ఏం చేశారంటే, "రాజర్ గారు మీరు ఒకవేళ సినిమా తీయకపోతే ఆపేయండి. మేమైతే చాలా సంతోషిస్తున్నాం. సో, నాగ చైతన్య గారు, అఖిల్ గారు తీస్తున్నారు కదా! మీరైతే సినిమాలు తీయండి. ఒకవేళ తీసి హీరోగాని తీయండి. మేమైతే చూస్తాం. ఇంకొకసారి విలన్‌గా చేశారనుకోండి మేము తట్టుకోలేము" చాలా విపరీతంగా నాగార్జున గారు ట్రోల్ చేయడం అయితే జరిగింది. విమర్శించడం అయితే జరిగింది. ఈ దెబ్బకి ఇక నాగార్జున గారు ఫ్యూచర్‌లో వచ్చేసి విలన్స్ రోల్ అయితే చేయనని అయితే చెప్పారు. అలాగే చాలా ఏళ్ళకు ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా నాగార్జున గారితో కలిసి 'వారసుడు' మూవీ అనైతే చేయడం అయితే జరిగింది. ఆ 'వారసుడు' మూవీలో కూడా కృష్ణ గారు వచ్చేసి మంచి క్యారెక్టర్, మంచి ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్ అయితే చేశారు. అలాగే ఒక సిట్యుయేషన్‌లో వచ్చేసి నాగార్జున గారు వచ్చేసి ఆయన అబ్బాయిని కృష్ణ గారు మనవడనమాట. మీరు తీసుకొని వెళ్ళిపోయారనే ఉద్దేశంలో ఆయన నిలదీయడం జరుగుతుంది. అదే ప్రాసెస్‌లో వచ్చేసి ఆ సినిమాలో వచ్చేసి కృష్ణ గారు షర్ట్ పట్టుకోవడం అయితే జరిగింది. దాన్ని చూసిన కృష్ణ గారి అభిమానులు వచ్చేసి నాగార్జున గారితో చాలా గొడవ పెట్టారు. 'వారసుడు' సినిమా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా దాని యొక్క ఆడనివ్వకుండా దాని యొక్క బాసులు తీసుకెళ్తూ థియేటర్‌లో చించేయడం లాంటివి అయితే చేశారు. సో, ఇప్పుడు కృష్ణ గారు వచ్చేసి స్వయాన వచ్చి అభిమానులకైతే అయితే రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. నేను ఆ క్యారెక్టర్‌ని నేను ఇష్టపడి చేశాను. సినిమా వచ్చేసి అన్ని పాత్రలు చేయాలి. సో, మీరు ఇలాంటి వాళ్ళు మీరు అనవసరంగా సినిమాని చంపేయొద్దని ఫ్యాన్స్‌ని రిక్వెస్ట్ చేసి డిమాండ్ చేయడంతో ఆ వివాదం అక్కడికి చల్లారిపోయిందనమాట. సో, ఈ విధంగా మన తెలుగు ప్రేక్షకులు వచ్చేసి మన స్టార్ హీరోలు సైడ్ క్యారెక్టర్‌లు గానీ, లేకుంటే విలన్ రోల్ గానీ చేస్తే అవతల వేరే హీరో ఉంటే గిన వాళ్ళ డామినేషన్ ఎక్కువైతే ఖచ్చితంగా అంగీకరించే పరిస్థితిలో ఇప్పుడు ప్రేక్షకులైతే లేరు. మొన్నటికి మొన్నగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి 'త్రిబార్' సినిమా అయితే చేయడం అయితే జరిగింది. అందులో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. కానీ కొన్ని ఎలివేషన్ సీన్స్ వచ్చేసి రామ్ చరణ్ గారికి ఎక్కువ పడ్డాయని ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ చేయడం అయితే జరిగింది. కానీ ఆ వివాదం అయితే పెద్దగా అయితే కాలేదు. ఎందుకంటే పెద్దగా చేసుకుంటే మరి బాగుండదు అనుకోవచ్చు. అక్కడికైతే చల్లారింది. కానీ వార్ 2 విషయంలో వచ్చేసి ఎన్టీఆర్ గారి యొక్క స్ట్రాటజీ ఏంటంటే, హృతిక్ లాంటి హీరోతో మనం చేస్తే, యష్‌రాజ్ లాంటి పెద్ద బ్యానర్‌లు చేస్తే ఖచ్చితంగా నా ఫ్యూచర్‌కు హెల్ప్ అవుతుంది. బాలీవుడ్‌లో నా మార్కెట్ పెరుగుతుందనే ఉద్దేశంతోనే వార్ 2లో వచ్చేసి విలన్ రోల్ చేయడం అయితే జరిగింది. కానీ ఆ విలన్ రోల్ చేసిన తర్వాత ఫ్యాన్స్ దాన్ని అంగీకరించారంటే ఏమాత్రం అంగీకరించలేకపోలేదు. చాలా అంటే స్వయాన జూనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేయడం జరిగింది. అలాగే ఆ సినిమాకు టీజరు, ట్రైలరు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవడంతో ఆ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేని పరిస్థితి. ఆ తర్వాత సినిమా యొక్క టాకు యావరేజ్ రావడంతో భారీ నష్టాలను కూడా తెచ్చింది. అలాగే తెలుగులో వచ్చేసి 90 కోట్ల కొంటే 30 కోట్లు, 40 కోట్లు కూడా ఆ సినిమా అయితే రికవర్ చేయలేకపోయింది. సో, ఫ్యాన్స్ ఈ విధంగా డిమాండ్ చేస్తారు కాబట్టి చిరంజీవి గారు లాంటి హీరో ఏం చేసినా కూడా విలన్ రోల్ కానీ, ఆయన వయసుకు ఫ్యాన్స్ అంగీకరించిన రోల్ కానీ చేయడం వచ్చేసి చాలా అంటే తప్పైతే అవుతుంది. సో, వాళ్ళు ఏం చేసినా కూడా ఫ్యాన్స్ యొక్క అంచనాలు దృష్టిలో పెట్టుకొని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ వివాదంలో మనం మమ్ముట్టి గారితో పోలుస్తూ చిరంజీవి గారిని ట్రోల్ చేయడం అయితే పద్ధతి కాదు. ఎందుకంటే చిరంజీవి గారి యొక్క యాక్టింగ్ స్కిల్స్ కానీ, మమ్ముట్టి గారి యాక్టింగ్ స్కిల్స్ కానీ వేరనమాట. మమ్ముట్టి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మలయాళంలో కొన్ని సినిమాలు తీస్తున్నారు, హీరోగా తీస్తున్నారు. కానీ పక్క భాషలో వచ్చి చాలా చిన్న క్యారెక్టర్లు అయితే చేస్తున్నారు. మొన్నటికి మొన్న అఖిల్ సిన్హా అనే సినిమాలో అయితే చేయడం అయితే జరిగింది. సో, అలాంటి చిరంజీవి గారు వేరే హీరో సినిమాల్లో అలాంటి చిన్న రోల్ చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా, మన తెలుగు ఆడియన్స్ ఒప్పుకుంటారా, ఒకసారి మీరైతే ఆలోచించాలి. ఓన్లీ సెల్ ఉంది కాదని మాటలు ఉన్నాయి కానీ చిరంజీవి గారిని ట్రోల్ చేయడం అయితే కాదు. ఒకవేళ ఆయన ఇప్పుడు వచ్చేసి అనిల్ రావి గారి ఇప్పుడు యొక్క కోరిక మేరకు, ఆయన స్క్రిప్ట్ డిమాండ్ మేరకు మీరు ఈ విధంగా చేయండి అని ఆయన కన్విన్స్ చేయడం వలన ఆ విధంగా చేసి ఉండొచ్చేమో. కానీ నెక్స్ట్ వచ్చేసి ఆయన సినిమాల యొక్క లిస్ట్ మనం ఒకవేళ చూసుకుంటే అప్కమింగ్ మూవీస్ వచ్చేసి ఆయన ఏ విధంగా అయితే చేస్తున్నారంటే, నెక్స్ట్ శ్రీకాంత్ వదిలే గారి సినిమా తీస్తున్నారు. దసరా దేశం దర్శకుడు కాబట్టి ఆయన అయితే ఖచ్చితంగా ఆయన తగ్గట్టు ఆయన సినిమా అనే ఉద్దేశంతో తీస్తారు. విశ్వాంబర సినిమా కూడా ఆయన తీశారు. సో, మన మీద విపరీతంగా ట్రోల్ చేయడం అనేది పద్ధతి కాదు. సో, ఏ విధంగా స్క్రిప్ట్ ఆయన వద్దకు వస్తే అలాంటి సినిమాలు చేస్తారని మనమైతే అనుకుంటూ ఆశమితో కోరుకుందాం. ఓకే బాయ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.